జగన్ మావిగన్ కమెంట్స్ పై టీడీపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ ఎవరు నమ్మే పరిస్థితి లేదని, మావిగన్తో ఎన్నికలకు వెళితే జీరో అవ్వడం ఖాయం అంటూ ఆరోపించారు. అమరావతి అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారని, పెట్టుబడిదారులను బెదిరించేందుకే జగన్ ఇష్టారీతన మాట్లాడుతున్నారన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆయనకి మొదటి నుంచి కూడా అమరావతి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. అందుకని ఆయన మొదట అధికారం కోసం అమరావతి అభివృద్ధి చేస్తానని చెప్పారు. తర్వాత వచ్చి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు పోయి విశాఖపట్నం రాజధాని అన్నారు. తర్వాత ఇప్పుడు వచ్చి మావిగన్ అంటున్నారు. గన్ అని మళ్ళీ అందరినీ బెదరగొడుతున్నారు. ఇదంతా ఆంతర్యం ఏంటంటే ఆయనకి అమరావతి అభివృద్ధి చెందడం ఇష్టం లేదు. రెండోది, ఈ గిన్ను అన్న వెనకాల ఆంతర్యం ఏంటంటే రేపు ఇన్వెస్టర్స్ రాకుండా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందకూడదు అన్న ఆలోచన కూడా ఆ మాటల వెనకాల ఆంతర్యంగా నాకు కనిపిస్తుందండి. విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. ఈరోజు ఒక ప్రపంచ స్థాయి క్యాపిటల్ అనేది మనం నిర్మాణం చేసుకుంటున్నాము. ఆ నిర్మాణంలో వచ్చినటువంటి పాజిటివిటీని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు మావిగన్ అని కొత్త నాటకాలు ఆడుతున్నారు. మావిగన్ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ విజయవాడ డెవలప్ చేస్తున్నారు, మచిలీపట్నం డెవలప్ చేస్తున్నారు, గుంటూరుని డెవలప్ చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా కేంద్రీకృతంగా అమరావతి రాజధానిగా, అంటే అటు సెక్రటరియట్ ఉంటుంది, మన రాష్ట్ర ఆఫీసెస్లన్నీ ఉంటాయి, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు, మంత్రులు అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఆయన మొన్న 3 రాజధానులతో వెళ్ళాడు. ఆయన మొన్న ఎలక్షన్ 3 రాజధానులతో వెళ్ళారు. అమరావతి గెలిచింది. విశాఖపట్నంలో ఒకటి కూడా గెలవలేకపోయారు. ఉత్తరాంధ్రలో ఒకటి కూడా గెలవలేకపోయారు. గొడ్డల్ని, అధికారం రాకముందు గొడ్డల్ని, అధికారం వచ్చిన తర్వాత కోడికత్తిని, ఎలక్షన్స్ వస్తున్నప్పుడు కులకరాయిని, మళ్ళీ ఓడిపోయిన తర్వాత మావిగన్ అని మొన్నని దాన్ని బలపరుచుకోవడం కోసం, ప్రజల్లో చులకన అవ్వకుండా ఉండడం కోసం రకరకాల వెర్షన్లో ఆయన వినిపిస్తూ ఉన్నారు. మావిగన్ కోసం ప్రజలు నవ్వుకుంటున్నారనేది మీకు అర్థం కావట్లేదు. మీకు అవగాహన లేదు, ఏవో మాట్లాడతారో. మీరు మావిగన్తో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మేము అభివృద్ధి ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అమరావతి, పోలవరం ఇవన్నీ భుజాన్ని వేసుకుని మేము చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, వెల్లువలో వస్తా పెట్టుబడుల్ని భుజాన్ని వేసుకుని వస్తాం.